హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇలాంటి ఉయ్యాలను ఊగారా? నేనైతే ఫస్ట్ టైం ఊగుతున్నాను. ఎలా ఉంటుందో చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చల్లగా మస్తు వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే సోఫా ఇలా ఉంది. నేనైతే మీకు ఇదంతా తిప్పి చూపిస్తాను, ఆగండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే అరటిపండు చెట్టు ఉంది చూడండి. ఇంకో చూడండి, ఇక్కడైతే ఇంకో ఏదో షోకేజ్ చెట్టు ఉంది. ఇది కూడా అదే, ఇది అలాంటిది సేమ్, అది ఇది సేమ్. ఇక్కడ చాలా షోకేజ్ చెట్లు ఉన్నాయి. ఇక్కడైతే కల్లమాకు చెట్టు ఉంది. ఇక్కడ చాలా షోకేజ్ చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ తులసి చెట్టు ఉంది చూడండి. ఇదిగో తులసి చెట్టు. తింటున్నాను ఫ్రెండ్స్. ఇదైతే ఏదో చెట్టు ఉంది ఫ్రెండ్స్, కోసుకబోయేలా ఉంది. నల్లడా అంట, మా డాడీ చెప్పాడు ఇప్పుడే. ఇదిగో ఇదే. అబ్బా, కోసుకపోతుంది ఫ్రెండ్స్. ఇదేదో షోకేజ్ చెట్టు ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో ఏదైనా వాటర్ పడితే ఫుల్ ఆపుకుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఎవరో గ్లౌజ్ కూడా పాడేశారు. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇది తాబేలు. ఇది కొంగ అనుకోకండి, బాతు. ఇది ఇంకో బాతు తలకాయ దీంట్లో ఇరిగిపోయి పడుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటిదాకా అప్పుడు చూపించాను కదా, అదే ఫ్రెండ్స్. ఇదైతే ఏం చెట్టో కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్. ఇదిగో ఇక్కడైతే రోజ్ ఫ్లవర్ చెట్టు ఉంది ఫ్రెండ్స్. ఇదిగో చూడండి. ఇక్కడైతే ఇంకో కలర్ చెట్టు కూడా ఉందంట. ఇదిగో ఇదైతే వైట్ కలర్ రోజ్ అన్నమాట. వైట్ కలర్ ఉన్నాయి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, వైట్ కలర్ ఉన్నాయి. ఇదిగో ఇక్కడైతే థిక్ రెడ్ ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, థిక్ రెడ్. ఇదిగో చూడండి, థిక్ అంటే థిక్ ఫ్రెండ్స్, ఫుల్ థిక్. చాలా బాగుంది ఇదైతే చూడడానికి. ఇదిగో ఇదైతే మనం సినిమాలలో చూస్తాం చూడండి, అలానే ఉంది యాజ్ ఇట్ ఈస్. ఇదిగో హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మందారపు చెట్టు అంట. ఇది మందారపు చెట్టు. ఇలా కొంచెం ఇలా వస్తే ఇక్కడ ఒకటి ఏదో చెట్టు ఉంది. ఇదేదో పువ్వు చెట్టే చూడండి. ఇదిగో ఇక్కడ పువ్వు కాస్తుంది. ఇదిగో ఇక్కడైతే మల్లె చెట్టు ఉంది. చూడండి ఫ్రెండ్స్, మీకు మల్లె చెట్టుని చూపిస్తున్నాను. ఇదిగో చూడండి, మల్లె పువ్వు ఎంత బాగుందో చూడడానికి. వైట్గా ఉంది. వైట్గా కాకుండా ఆరెంజ్లో కూడా ఉంటాయంట, మాకు తెలియదు అవి ఎక్కడ ఉంటాయో. ఇక్కడైతే ఒక 2 కొంగలు ఉన్నాయి. ఇదిగో ఈ కొంగ అయితే చాలా బాగుంది చూడండి. కానీ ఇటు పక్క కొంగ అయితే ఇలా తల విరగొట్టుకుంది. ఇదిగో చూడండి, సిమెంట్ వేసి చేస్తారు దీన్ని, కానీ తల విరిగిపోయింది ఏంది ఫ్రెండ్స్. ఇదైతే మొత్తం ఆరెంజ్ కలర్లో పూలు ఉన్నాయి, గుత్త లెక్క. ఇలా ఒకటి పీకితే చాలు ఇంత వస్తాయి. ఒక్కటి మొత్తం దేవునికి పెట్టడానికి చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి, ఇలా రాపితేనే రాలుతున్నాయి, లేకపోతే లేదండి. చాలా బాగున్నాయి ఈ పూలు అయితే. ఇదేం పూలో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదేం పూలో తెలిస్తే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇదైతే హైబ్రిడ్ మందారం అంట. హైబ్రిడ్లో ఉంది అంటే నేను ఇప్పుడు ఇలా పీకితే ఇది చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఇది మనం మామూలు మందారం ఏమో దీంట్లో సగానికి కూడా ఉండదు, కానీ ఇదేమో చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, చల్లటి గాలి వస్తుంది దీన్ని లోపుతుంటేనే. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇవైతే ఏం పూలే తెలియదు, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, మీకు ఏమన్నా పేరు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదేం పూలో చాలా బాగున్నాయి. ఇదైతే షోకేజ్ చెట్టు అంట, కానీ బనానా ట్రీ లాగా ఉంది ఫ్రెండ్స్. పైన చూస్తే ఎవరైనా బయట నుంచి చూస్తే బనానా ట్రీ అనుకుంటారు, కానీ ఇలా దీన్ని ముట్టుకొని చూస్తే స్ట్రాంగ్గా ఉంది, కానీ ఇది షోకేజే. ఈ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇవైతే ఏం పూలో తెలియదు మాకు, చాలా బాగున్నాయి వైట్ కలర్లో. ఇదిగో చూడండి, చాలా బాగున్నాయి. ఇదిగో చూడండి ఎంత వైట్గా ఉన్నాయో. ఇదిగో ఇక్కడ చూడండి. ఇదిగో నల్ల చీమ ఫ్రెండ్స్, ఉరుకుతుంది.
ఎక్కడ చూసినా అదే అనిపిస్తుంది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంకోటి అలాంటిదే కానీ ఇది వేరే డిజైన్. చూడండి ఇది వేరే డిజైన్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంకో పువ్వు ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మామిడి చెట్లు. ఇది ఏదో పువ్వు ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడడానికైతే ఎల్లో కలర్లో ఉంది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఎల్లో కలర్లో ఉంది. ఇది హోల్ ఉన్నట్టుంది, ఏదో కొంచెం దీనికి హోల్ ఉంది ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇంకా ఏమేం చెట్లు ఉన్నాయో చూపిస్తాను. ఇదిగో ఇక్కడైతే నిమ్మకాయ చెట్టు ఉంది. దీనికైతే నిమ్మకాయలు చాలా తక్కువ. ఇక్కడ అన్నిటికన్నా సపోటా పండ్ల చెట్టే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ సపోటా పండ్లు చాలా ఎక్కువ వస్తాయి. ఇక్కడ ఎక్కడో చూసినా సపోటా పండ్ల చెట్లే ఉంటాయి ఫ్రెండ్స్. ఇదిగో ఇక్కడైతే జామ చెట్టు కూడా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే పనస చెట్టు. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇదైతే వైట్ అల్లనేరేడు చెట్టు అంట. కానీ ఇక్కడ చూడడానికి చాలా తక్కువగా ఉన్నాయి ఈ పండ్లు అయితే ఫ్రెండ్స్. ఇదైతే మనం ఏదంటే అది చాలా గట్టిగా వినబడుతుంది, మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తుంది. చూడండి, చూసారా ఫ్రెండ్స్ సౌండ్ ఎలా వస్తుంది? ఇప్పటిదాకా ఊగాను కదా ఫ్రెండ్స్, అదే ఉయ్యాలి ఇది ఫ్రెండ్స్. ఇప్పుడే రిలాక్స్గా ఇలా సోఫాలో కూర్చున్నాను ఫ్రెండ్స్. ఇదైతే చెక్క సోఫా. ఇదైతే ఉసిరికాయ చెట్టు ఫ్రెండ్స్. ఇది హైబ్రిడ్ కూడా, మళ్ళీ మామూలు చెట్టు కాదు. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఈ నల్ల అయితే ఎవరైనా